ఛార్జ్ షీట్లో అసలు గత 10 సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం మీద మీరు నిందలు వేసుకోవడం జరిగింది. మీ ఛార్జ్ షీట్ ద్వారా తెలియజేస్తున్నది. అసలు ఇందులో కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఏమి తప్పు చేసింది, ఎవరికి అన్యాయం చేసింది? మీరు కదా అన్యాయం చేసింది, మీరు కదా తప్పు చేసింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యని వాళ్ళు మీరు. దాని ప్లేస్లో మేము ఖచ్చితంగా ఇందిరా మిల్లని 2100 మంది అడిగితే 105 మందికి ఇందిరా మిల్లు లబ్ధిదారులు ఎంపిక చేయడం జరిగింది. ఇదొకటి. అదేవిధంగా మేము కరెంటు కూడా దాదాపు 500 మందికి బీపీనాథ్ టౌన్లో కరెంటు ఫ్రీ వస్తుందండి. గ్యాస్ కూడా 500 మందికి ఫ్రీ వస్తుంది. సన్న బియ్యం వస్తున్నాయి. ఇవాళ సన్న బియ్యం పథకం ఇవాళ ఎంత అసలు లేనోళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు. మహిళలకు మేము వచ్చిన హామీలో మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ ఇచ్చినామండి. వైట్ రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాల పథకాలను ప్రభుత్వంలోకి తీసుకునేది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం. దీనికి అనుగుణంగానే మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యంగా మన అనిల్ కుమార్ రెడ్డి గారు చాలా కష్టపడుతున్నారు. ఇట్లాంటి నిందలు వేయడం మానుకోమని బీఆర్ఎస్ నాయకులకు చెప్పడం జరుగుతుంది.